ప్రైవేటుకు ధారాదత్త చేస్తే దీర్ఘకాలంలో వనరులు పోతాయి అని. ఎస్ సార్. సరే, ఇక మరొక అంశం, తెలంగాణ ఏపీ అరెస్టులు కేసులు. రఘురామరాజు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అండ్ ఆయన మీద కొన్ని కామెంట్స్ చేసిన వాళ్ళ మీద సో హైకోర్టు కూడా ఫైర్ అయింది. ఇవి దీని కొనసాగింపే అనుకోవాలి. ఎందుకంటే రెడ్ బుక్ ఇది అన్నప్పుడు నిన్న బాగా రాత్రి వేళ పొద్దున కూడా 2 రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో అంతకుమించి తెలంగాణలో ఒక అలజడి. ముఖ్యంగా ఇక్కడేమో కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ను, అక్కడేమో ఒక వెబ్సైట్ ప్రశ్న అనేది నడిపే ఒక రావణ్ అనే పేరుతో ఆయన్ను వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా కేవీఆర్ ను హైదరాబాద్ లో ఆంధ్ర పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు అన్నది ఇక్కడ తీవ్రమైనటువంటి ఇది. ఆ సందర్భంలో అతని భార్య పిల్లలు కూడా కాస్త వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, వాళ్ళను ఈ మగ పోలీసులే పక్కన పెట్టేసి చేయడం, ఇవన్నీ చూడడానికి కూడా ఒక నిర్బంధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా ఆరోపణ ఉంటే ఇంతకుముందు హైకోర్టు కూడా చెప్పింది, జర్నలిస్టుల మీద కానీ లేకపోతే వీటి మీద ఏదైనా ఉంటే యూట్యూబ్ వాటి మీద కానీ మీరు నోటీస్ ఇవ్వండి, వాళ్ళ సంజాయిషి తీసుకోండి, అంతేగాని ఉన్న ఫలానా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి లాక్కొని వచ్చి స్టేషన్లో పెట్టి చేయాల్సిన అవసరం లేదా, అది సరికాదని. ఇది రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ స్థాయిలో కూడా ఆర్నబ్ గోస్వామి దగ్గర నుంచి ఆయన ప్రబీర్ పురకాయస్థ నుంచి చాలా మంది జర్నలిస్టులను చేసినప్పుడు ఎవరి కోణంలో వాళ్ళు చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన ఆల్ట్ జుబేర్ గాని చాలా మందిని వరుసగా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అటువంటిప్పుడు ఇన్ని అనుభవాల తర్వాత ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ అన్న ఉద్రిక్తత ఒకవైపు రకరకాలుగా నడుస్తుంటే పోలీసులు ఎందుకు ఇలా వచ్చారు, తెలంగాణ పోలీసులు అంత సులభంగా వాళ్ళని ఎందుకు అనుమతించారు, వాళ్ళ మధ్య అవగాహన ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా సహజంగా ఇక్కడ ఉద్యమకారులనండి కొంతమంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు కవిత లాంటి వాళ్ళు అసలు మీరు లొంగిపోయారు, పూర్తిగా ఆంధ్ర పెత్తనం నడుస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చారు, ఇట్లాంటి ఆరోపణలు ఒకటి. రెండవది జర్నలిస్టులను భయోత్పాతానికి గురి చేయటం అని, వీళ్ళు జర్నలిస్టుల ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొంతమంది వేస్తుంటారు. అవునా కాదా, వాటి మీద నిర్వచనాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ఏదేమైనా అర్ధరాత్రి వచ్చి ఆడవాళ్ళని కూడా మామూలు మగ పోలీసులు, అది కూడా మఫ్టీలో ఉండి వాళ్ళు పోలీసులు అవునా కాదా చెప్పడం కూడా చాలా కష్టమే కదా. ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేసి తీసిపోయారు, అది పెద్ద దుమారం, అది కూడా లాకప్ లో జరిగింది. ఇప్పుడు ఆయన ఎంపీగా కూడా ఉన్నారు, ఆ కేసు కూడా ఇప్పటికీ నడుస్తుంది కదా. కాబట్టి ప్రాథమిక హక్కులు పౌర రక్షణలు అనేవి ఎప్పుడు సమానంగా ఉంటాయి. కేవీఆర్ అని ఆయన, నేను మీకు తెలిసి ఎప్పుడు తప్పుగా మాట్లాడటం, వ్యక్తిగతంగా కించపరచడం అట్లాంటివి ఎవరన్నా మాట్లాడినా రాసినా సమర్థించడం ఎప్పుడు జరగదు. కానీ దాని అర్థం మీరు ఒక ఆరోపణ మీరే చేసేసి వెంటనే దాన్ని, ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఇది చాలా ఆగ్రహానికి నిరసనకు దారితీసింది. ఇది మంచి ప్రజాస్వామ్య పద్ధతి కూడా కాదు. ఆ తర్వాత మటుగా ఆయన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన రికార్డ్ చేసినట్టున్నారు అరెస్టు, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకే ప్రశ్న రావణ ఆయన, ఈయన మొన్న అదే జడశ్రావంది ఒకసారే వస్తుంది వాస్తవానికి, అక్కడ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన వాటిలో కొన్ని మామూలు విషయాలు ఉన్నాయి, కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ మీద, ఆయన కుటుంబము, ఇట్లాంటి వాటి మీద మటు కొన్ని చేశారు. వాటి మీద వెంటనే వచ్చిందని ఇప్పుడు ఆయన హఠాత్తుగా అరెస్ట్ చేసి చేశారు. ఇంకా మూడవది మనం గతంలో కూడా మాట్లాడాం, జడశ్రావణ్ ఆయన మొన్న మాట్లాడుతూ నేను కూడా రఘురామరాజు గొంతేరమ్మ గుడి కూల్చడం ఇట్లాంటివి ఆయన దానికి ప్రోత్సహించడం అట్లాంటి వాటిని నేను కూడా విమర్శించాను. కానీ ఆ రోజు శ్రావణ్ కొంచెం తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన రఘురామకృష్ణరాజు 4 కోసి నేను పవన్ కళ్యాణ్ కానుకగా పంపిస్తానంటాం, అయితే ఆయన ఇంత ఉంటాడు అంత ఉంటాడని బాడీ షేమింగ్ చేయడం ఇట్లాంటివన్నీ అన్నారు. అవి అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ నేను వీటి మీద ఏమీ ఫిర్యాదు చేయబోవడం లేదు అన్నాడు. అలా అనడంలో నిష్ఠూరం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను ఇన్ని మాటలంటే మీరు ఏమీ చేయకుండా ఉంటారేమో చూస్తాను నేను, పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితే నేను ఆయనకు మటుకే ఫిర్యాదు చేస్తానని కొంచెం సర్కాస్టిక్ గా ఆయన మాట్లాడారు. కానీ నిన్న ఈరోజు ఉదయం కూడా ఆయన సూటిగానే మీడియా ముందుకు వచ్చి నన్ను ఇన్ని మాట్లాడినటువంటి ఆయన అరెస్ట్ చేసి చెయ్యకపోతే అది కూటమి తేల్చుకోవాలి, అది కూటమికి సంబంధించిన విషయం. అప్పుడు చంద్రబాబే చెప్పించాడా అన్న మాట కూడా ఒకటి వచ్చింది ఉదాహరణ, దాన్ని కూడా ఈయన తన స్టైల్లో అటు ఇటు కాకుండా మాట్లాడారు. ఇప్పుడు కూటమికి పరీక్ష నాకేం లేదు, నేను రాజ్యాంగ పదవిలో ఉన్న నన్ను అతను ఇలా అన్నాడు, దీని మీద కూడా చర్య తీసుకోకపోతే ఇంకా దేని మీద తీసుకుంటారు, కాబట్టి అతను అరెస్ట్ చేయాలి,
ఇదొక సవాల్ లాంటిది అని చాలా తీవ్రంగానే ఒక విధంగా కూటమి విధానము వీటన్నిటిని కూడా ప్రశ్నించే విధంగా మాట్లాడారు. అయితే నేను తాజాగా చూసింది అంటే శ్రావణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. సరే, ఆయనే మాజీ న్యాయశాఖలో అధికారి కాబట్టి, న్యాయాధికారి కాబట్టి ఆయన మరి ఎలా సమర్థించుకుంటారో ఏమో తెలియదు. విధానపరంగా దళితుల కోసము ఆలయం కూల్చివేత వీటిని వ్యతిరేకించడం అదే ఒక విషయం. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు మరి ఆయన ఏం చెప్తారో, కోర్టు ఎలా స్పందిస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న వ్యాఖ్య చేసింది, చాలా తీవ్రమైంది. ఇప్పటివరకు మనం చర్చించడానికి శాంపుల్ లాంటివి. రాష్ట్రం రావణ కాష్టం కావాలా అని క్వశ్చన్ చేసింది. చాలా పెద్ద విషయం కదా, రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది అని ఏపీ హైకోర్టుకే సందేహం కలిగిందంటే, ఇప్పుడు ఇక్కడ పోస్టులు వచ్చాయని ఇంకోటని మీరు ఇలా వరుసగా అరెస్టులు చేసుకుంటూ ఏళ్ల కిందటి కేసులని తిరగదోడుకుంటూ ఇలా వెళ్తే ఏం జరుగుతుంది? ఇది ఏమాత్రం మంచిది కాదు పౌర జీవనంలో అన్న అంశాన్ని హైకోర్టు చెప్పడం అన్నది 3 ఏళ్ల కిందట 2 ఏళ్ల కిందట వారెంట్లు మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారా అని. ఈ క్రమంలోనే కొడాలి నాని కేసు కూడా, కొడాలి నాని 2021 ఎన్నికలప్పుడు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద దూషణలు చేశారు, కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారుల మీద చేయడం అనేది తీవ్రమైంది రాజ్యాంగ పరంగా. దాని మీద ఎన్నికల ఉపాధికారి ఎవరో ఫిర్యాదు చేశారు. అప్పుడు గవర్నర్ కానీ ప్రభుత్వం కానీ దాని మీద ఏమి ప్రాసెస్ ఏం చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీశారు. ఎందుకు వీళ్ళు వచ్చాక కూడా 2 ఏళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు తీసుకుంటే హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కేసు ఒకవేళ ఆయన దూషణలు చేశాడు, ఇదంతా నిజమైన 6 ఏళ్ల తర్వాత కేసు ఏంటి? 2021లో జరిగితే మీరు అప్పుడే చేసి ఉండాలి. 3 ఏళ్లకు మించి శిక్ష పడే సెక్షన్స్ కావాలి. 3 ఏళ్లకు మించి శిక్ష పడని కేసుల్లో 2 ఏళ్ల తర్వాత మీరు ఛార్జ్ షీట్ వేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. కాబట్టి నిబంధనలు ఏమీ పాటించకుండా కేవలం ఒక కక్ష సాధింపు పద్ధతిలో అని వాళ్ళు వాదించారు, కక్ష సాధింపు కోసం చేస్తున్నారని. కానీ న్యాయమూర్తి కూడా, న్యాయస్థానం కూడా ఇలా నిబంధనలు పాటించకుండా, కాల వ్యవధి పాటించకుండా పాతవైన తవ్వుకుంటూ పోతే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. ఒక వ్యక్తికి మేము ఈ కేసు కాకుండా ఇంకొక కేసులో మేము చెప్పింది కూడా వినకుండా అతన్ని కింద, మా దగ్గరేమో సమయం కావాలి వివరాలు చెప్పడానికని మాకు చెప్పారు, ట్రయల్ కోర్టులోనేమో అతని అరెస్టుకు అనుమతి కోరారు. ఇది కోర్టు ధిక్కారం, అంటే హైకోర్టు ధిక్కారం. మీరు మాకు చెప్పిన దానికి భిన్నంగా ట్రయల్ కోర్టులో వ్యవహరించారు కాబట్టి కలెక్టర్ను, ఆ ఎస్పీని లేదా ఇతర సంబంధిత పోలీస్ అధికారిని మేము కోర్టుకు రమ్మని ఆదేశిస్తాము, వాళ్ళని మేము విచారిస్తాము అని. అంటే మనం మీడియాలో మనం మాట్లాడేవి, లేకపోతే ఇందాక ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినవి, మీడియా నుంచి వస్తున్నవి కాకుండా హైకోర్టు కూడా ఒక ఆందోళనకరమైన రావణ కాష్టం లాంటి పదం వాళ్ళు వాడారు అంటే తీవ్రమైన పరిస్థితిగా ఉంది. తప్పకుండా ఈ వాతావరణం ఉపశమించాల్సిన, సంయమనం చూపించాల్సిన అవసరం ఉంది. ఇక పోటాపోటీగా ఒకరి మీద ఒకరు రెడ్ బుక్, ఒకరు వాళ్ళంత ముందు డిజిటల్ బుక్ అన్నట్టు జగన్, వీటన్నిటితో ఇలా వెళ్తే సామాన్య ప్రజలు ఒక విధమైన అభద్రతకు గురవుతున్న పరిస్థితి. కాబట్టి నేను అనుకోవటం హైకోర్టు వార్నింగ్ ఈజ్ క్వైట్ సీరియస్. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అంతే కదా, కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగం అదే, చట్టం అదే, నిబంధనలే, వాటి ప్రకారం వెళ్ళాలి. కానీ నిజానికి ఇంకొకటి కూడా ఈరోజు ఒక వార్త తిరుగుతోంది, అది నిజమా కాదు తెలీదు. ఒక ఆడియోలో ఒక శాసనసభ్యుడు, అధికార పార్టీ శాసనసభ్యుడు జడ్జిని తూలనాడాడు అన్నది ఆ వార్త. దాని మీద కూడా ఏదో కేసు చేస్తున్నారు. ఈ లోపల మనం ఇందాక రాజధాని అనుకున్నాం కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యుడు, ఆయన రాజధాని భూములకు సంబంధించి గతంలో తను కేసు వేస్తే కింద కోర్టు దాన్ని తీసుకోలేదు కాబట్టి మీరు తీసుకోండి అని ఆయన మళ్ళీ హైకోర్టులో కేసు వేసాడు. కాబట్టి ఈ విధంగా చూస్తే మొత్తం మీద కేసులు, అరెస్టులు, లాక్పోవడాలు, లాకప్లు అన్నిటితో వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే, చూసుకోండి తర్వాత ఏం వాళ్ళు కూడా బెదిరించడాలు, హెచ్చరించడాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక సమస్య ఉంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా మళ్ళీ గెలిచే వరకు వాళ్ళకి అధికారం అయితే ఉండదు. అది అసహనము, రెచ్చగొట్టుకోవడం దీనికి పనికి వస్తుంది. నిజంగా జగన్ కూడా అదే నేను మొదట చెప్పింది,
ఆయన మొదట్లో అచ్చంగా ఇవే మాట్లాడేవాళ్ళు, 7 సప్త సముద్రాల అవతల ఉన్న కుదరదు ఇట్లాంటివి. కానీ ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆయన సమస్యలు, రైతులు, డిఎస్సి, ఆర్థిక విషయాలు ఇలాంటివి మాట్లాడడం మొదలు పెట్టారు. దాన్ని మనం స్వాగతించవచ్చు, ఎందుకంటే సమస్యలు ఎవరైనా కూడా మాట్లాడవచ్చు. కానీ ఈ రెచ్చగొట్టుకునేవి మటుకు ఆపాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ కూడా ఆ విషయంలో సంయమనం చూపించాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను మీడియా మిత్రులు వీళ్ళకు కూడా చెప్తాను, మీరు రాజకీయంగా ఎంతైనా విమర్శించండి, వాస్తవాలు చెప్పండి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోయి, ఇప్పుడు నేను చూసాను 2-3 రోజుల్లో ఇక్కడ కూడా రౌండ్ టేబుల్, వాడికి ఏమొచ్చు వీడికి ఏమొచ్చు, అవన్నీ ఎవరిని దూషించాల్సిన అవసరం లేదండి. రాజకీయాల్లో రెచ్చగొట్టుకోవటము లేదా తొక్కి పట్టాలనుకోవటం ఇవి 2 చెల్లుబాటు కావు. విధానపరంగా, సమస్యల పరంగా, హక్కుల పరంగా వెళ్ళొచ్చు. ఎస్ సార్. సార్ మరొక అంశం, యువరానర్ స్టాప్ సార్. స్టాప్ సర్. ఎస్, స్టాప్ సర్ అంటే మనకు చాలా వరకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తే కానీ కుదరదు. సర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, చాలా ఈరోజు సర్ బిఎల్ఓ బ్లాక్ లెవెల్ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చారు. ఉదాహరణకు మా ఇంట్లో 4 ఓటర్లు ఉన్నారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎన్ని ఉన్నారో నాకు తెలియదు. ఆ ఇంట్లో అసలు ఆ ఇల్లు 20 ఏళ్ల కిందట లేదు, ఏది ఆ కాంప్లెక్సే లేదు.